గ్రీన్ టీ తాగడానికి కూడా ఒక సమయం ఉంటుందని తెలుసా? సరైన సమయంలో గ్రీన్ టీ తాగకపోతే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో అందరూ గ్రీన్ టీని తాగడం ప్రారంభించారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడేవారు, అందమైన మెరిసి చర్మం కావాలని కోరుకునేవారు, ఎప్పుడు హుషారుగా ఉండాలని అనుకునేవారు, మెటబాలిజం బాగుండాలని అనుకునేవారు గ్రీన్ టీ తాగవచ్చు. అయితే గ్రీన్ టీని తాగడానికి సమయం ఉంటుంది. అలాగే సరైన పరిమాణంలో మాత్రమే తాగాలి. నీటిని తాగినట్లుగా ఒక కప్పు తర్వాత మరొక కప్పు తాగకూడదు. ఇలా తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని చాలా మంది భావిస్తారు. అయితే అది తప్పు. గ్రీన్ టీని సరైన సమయంలో తాగకపోతే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి గ్రీన్ టీ తాగే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ టీలో కెఫెన్, టాక్సిన్స్ ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ మీద ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం కారణంగా వికారం, పొట్టలో ఎసిడిటీ సమస్య, గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తాయి. అందువల్ల గ్రీన్ టీని సరైన సమయంలో సరైన పరిణామంలో తీసుకుంటే అందులోని ప్రయోజనాలు అన్ని శరీరానికి అందుతాయి. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ పరిణామంలో తీసుకోవటం వలన మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి. అందువల్ల గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. చాలా మంది ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకుంటే శరీరం శుభ్రమవుతుందని నమ్ముతారు. అది నిజం కాదు. గ్రీన్ టీలో ఉండే కెఫెన్ కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూస్ని డైల్యూట్ చేసి గ్యాస్ సమస్యకు కారణమవుతుంది. గ్రీన్ టీలో ఉన్న అన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే భోజనానికి అరగంట ముందు లేదా భోజనం అయ్యాక 2 గంటల తర్వాత తీసుకోవాలి. గ్రీన్ టీలో పాలు, పంచదార కలపకూడదు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పాలల్లో ఉండే ప్రోటీన్స్, క్యాలరీలు పంచదారలో ఉండే ఫ్లేవినాయిడ్స్ వ్యతిరేక రియాక్షన్స్ని కలిగిస్తాయి. కాబట్టి గ్రీన్ టీలో పాలు, పంచదార కలపకుండా తాగితే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. గ్రీన్ టీలో తేనె కలుపుకొని తాగవచ్చు. తేనెలో ఉండే విటమిన్స్, ఫ్యాట్ కరిగించడానికి, క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగకూడదు. భోజనం చేసిన వెంటనే తాగితే గ్రీన్ టీలో ఉండే కెఫెన్ జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. రోజుకి 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని మాత్రమే తాగాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో టాక్సిన్స్ పెంచి కాలేయం మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల గ్రీన్ టీని సరైన పరిణామంలో సరైన సమయంలో తీసుకుంటే ఈ గ్రీన్ టీలో ఉన్న అన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.